ప్రతి సంవత్సరం అది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఉంటుంది సార్. రెన్యువల్ స్టేజ్ ఎవ్రీ డిసెంబర్ నుంచి డిసెంబర్ స్టేజ్ ఎవ్రీ ఇయర్ నుంచి ఇస్తే అప్పుడు మాకు శాలరీ 20,000 దాకా ఇచ్చారు సార్. ఇప్పుడు గత సంవత్సరం 2024 ఏప్రిల్ మే మంత్లో మాకు శాలరీ మా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి మాకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద అండ్ స్వచ్ఛ సర్వేక్షణ్ అండ్ వనమహోత్సవం హరితహారం పైన మేము వర్క్స్ మానిటరింగ్ చేస్తాం సార్ అండ్ డీలింగ్ విత్ దోస్ వర్క్ సార్. సో ఈ 2024 నుంచి వెళ్ళి మాకు శాలరీ 35,000గా మాకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి గౌరవ సిడిఎంఏ డైరెక్టర్ నుంచి కూడా మాకు అప్రూవల్స్ వచ్చాయి సార్. సార్ వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ కందుకూరి శ్రీనివాస్ సార్ కమిషనర్ ధర్మపురం జాయిన్ అయ్యాడు, థర్డ్ రోజు మీటింగ్ పెట్టి నాకు 3 మంత్స్ నుంచి శాలరీ పెండింగ్ ఉంది సార్. అప్పుడు జనరల్ ఫండ్లో అమౌంట్ లేదు సార్. నేను అడిగితే నీకు ఏం అధికారం ఉంది, నువ్వు ఎవరు ఒక సెక్షన్ నుంచి వెళ్ళి అడగాలి కానీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అడుగుతావా, నువ్వు ఎవరు అనుకుంటున్నావు నువ్వు అంటే ఆఫీస్లో పోయి నేను రెగ్యులర్గా సెక్షన్ వల్ల అడిగితే బయటకు అని చెప్పేసి కొన్ని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేశారు సార్. నాకు ఇక్కడ టార్చర్ సార్, వ్యక్తిగతంగా మానసికంగా 5 గంటలకు వచ్చినా కూడా రిజిస్టర్లు దాస్తారు సార్. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30కి మా విలేజ్ నుంచి బయటకు వస్తే 4:30కు ఎక్కడికి స్టార్ట్ అయినా కూడా 5:10కి వచ్చితే ఇక్కడికి వచ్చినాక శానిటరీ ఇన్స్పెక్టర్ గంగాధర్ ద్వారా రిజిస్టర్లు దాచిపెట్టడం జరుగుతుంది సార్. నీకు ఇష్టం ఉన్నప్పుడు నేను అడుగుతా కాదు, నాకు నచ్చినప్పుడు ఇస్తా సాలరీ. మరి ఇంతవరకు మరి నేను తప్పు చేస్తే ఏదో ఒకటి మెమో ఇష్యూ చేయాలి, మరి ఇంతవరకు కూడా మెమో ఇష్యూ చేయలేదు. నేను వచ్చింది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సస్వరక్షణ అండ్ వనమహోత్సవం పైన. బట్ నాకు చెప్పేది నా టార్చర్ ఎట్లుంటుందంటే మార్కెట్లో నాకు ఇటువంటి లేబర్స్ ఇవ్వకుండా టౌన్ ప్లానింగ్ సెక్షన్కి పోయి నువ్వు ఫోటో తీసుకురాపో, వాళ్ళ తటల పార్ల గుంజుకురాపో అని ఇటువంటి వర్క్స్ అంటే నా సెక్షన్లో నా సబ్జెక్టులో లేని వర్క్స్ చెప్పుకుంటా టార్చర్, వ్యక్తిగతంగా మానసికంగా టార్చర్ చెప్తుంది సార్. 4 మంత్స్ సాలరీ కోసం సార్ సాలరీ ఇవ్వండి అడిగితే 20,000 ఎక్స్పెక్ట్ చేసింది సార్. అండ్ స్వచ్ఛ భారత్ నుంచి వెళ్ళి ఫండ్ కూడా వచ్చింది సార్. ఆ ఫండ్ చేయలేని ఆ ఫండ్ అప్రూవల్ కోసం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకోవడానికి దానికో 20,000 ఎక్స్పెక్ట్ చేసింది సార్. ఇవన్నీ మానసికంగా వ్యక్తిగతంగా మీటింగ్ పెట్టి మరి టార్చర్ చేయడం జరిగింది సార్. ఇప్పటికి డిసెంబర్ 31 రోజు కౌన్సిల్ నాకు తీర్మానం చేసి వెళ్ళిపోయింది సార్. ఇతను మళ్ళీ డిసెంబర్ 2025 14 వరకు ఉండాలని చెప్పి తీర్మానం అయితే ఇంతవరకు ఆర్సీఎస్కు ఎంఓఈ పంపకుండా రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు కానీ ఎంఓఈ అయితే అగ్రిమెంట్ అయితే తీసుకోలేదు సార్. ఇక ఎవరికి నాకు చెప్పుకొని బాధపడు గౌరవ ఏసీ వారిని డిఎస్పీ గారిని ఆశ్రయించడం జరిగింది సార్.